జై శ్రీమన్నారాయణ. రథసప్తమి రోజు మనము ఏం చేయాలి, దీని యొక్క విశిష్టత ఏమిటి? ఇది రథసప్తమి రోజు మనం పూజలు చేస్తే మనకు ఉన్న వ్యాధులు కానీ దీర్ఘకాలిక రోగాలు ఇవన్నీ ఎలా తగ్గుతాయని చెప్పని మీకు ఈ వీడియో చివరిగా నేను చెప్తాను. ముందుగా మనకు ఈ రథసప్తమి పండుగ ఎలా వచ్చింది, దీని యొక్క మూలాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. మనకు శాస్త్ర ప్రకారం ఏ రకంగా ఉంటుందని తెలుసుకుందాము. ఇది పూర్తిగా వినాలనుకుంటే ఇది వినండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. నేను చివరిగా మనం ఏం చేస్తే మనకు ఈ యొక్క అటు 7 తరాలు ఇటు 7 తరాలు పాపం నశించి మంచి మోక్ష మార్గంను చూపుతుందని చెప్పని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకు హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఈరోజు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇతర మాసములలో సప్తమి తిథుల కన్నా మాఘమాసమంది సప్తమి చాలా విశిష్టమైనది. ఈ పండుగకు పేర్లు ఇంకా ఇతర పేర్లు కూడా ఉన్నాయి. సూర్య జయంతి, మాఘ సప్తమి. అయితే ఈ మాఘ శుద్ధ సప్తమి శ్రీ సూర్యనారాయణ స్వామిది సంబంధించిన పండుగ. అయితే సూర్యుని గమనము 7 గుర్రములు బంగారు రథం మీద సాగుతుందని వేదము హిరణ్యయేన సవితారథేన అని తెలుపుతుంది. సూర్యగమనం ప్రకారము ఉత్తరాయణమును దక్షిణాయనము అని 2 విధములు. ఆషాఢ మాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథము దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకర ప్రవేశము ఉత్తరాయణ ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. బ అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. భారతి అంటే వేదమాత నారాయణ అనుచువారు భారతీయులే. సూర్యగ్రహణతుల్య సాశుక్ల మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం. మఘే మాసి శీతే పక్షే సప్తమి కోటి పుణ్యదా కుర్యత్ స్నానర్ఘ్య దానభ్య ఆయురారోగ్య సంపదాః. మాఘ అంటే మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్ఘ్య ప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రేట్లు పుణ్యఫలము, ఆయురారోగ్య సంపదలు ఇచ్చును. సప్తమి నాడు షష్ఠి తిథి ఉన్నచో షష్ఠి సప్తమి తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ సమయమున 7 జిల్లెడు ఆకులను ధరించి నదీ స్నానమును చేసినచో 7 జన్మలలో చేసిన పాపములు నశిస్తాయి అని గర్గ మహాముని ప్రబోధము. జిల్లెడు ఆకునకు పత్రమని పేరు. సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లెడు అంటే మిగులు. ప్రతి 7 జిల్లెడు ఆకులు సప్తర్షులు చిహ్నం మాత్రమే గాక 7 జన్మల్లో చేసిన పాపములను 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలో జన్మాంతరంలోను 2, మానసిక వాచిక శారీరములు 3, చేసినవి తెలిసి చేసినవి తెలియక చేసినవి 2 కలిసి మొత్తం 7 పాపములు 7 రోగాలను వీటిని నశింపజేస్తుంది. రథసప్తమి నాడు బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ రథమును చేయించి కుంకుమాదులు దీపముతో అలంకరించి అందున ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమ నుంచి పూజించి గురువునకు ఆ రథమును దానమియ్యవలెను. ఆ రోజున ఉపవాసముండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చెయ్యాలి. ఇట్లు రథసప్తమి వ్రతము సూర్య భగవానుని అనుగ్రహం చేయి ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము. రథసప్తమి వ్రతము మన సాంప్రదాయము, భారతీయులకు చిహ్నము. అయితే ఈ రథసప్తమి యొక్క పూర్తి కథ మనం ఇప్పుడు తెలుసుకుందాము.
ఇది భవిష్యోత్తర పురాణంలో రథసప్తమి వ్రత విధానాలు విశిష్టమైన వర్ణలు ఇవ్వబడ్డాయి. ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా తెలియజేశాడు. పూర్వము కాంబోజా దేశంలో యశోధర్ముడను రాజుండేవాడు. అతనికి ముదిమి ముప్పిన ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడునూ రోగములు వచ్చేవి. తన కుమారునికి వ్యాధులు కారణమేనని రాజు బ్రాహ్మణులు పిలిచి అడగగా, నీ కుమారుడు పూర్వజన్మమున పరాలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యం వలన నీ కడుపున పుట్టెను. లోబియగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యను అని తెలిపిరి. దీనికి పరిహారం అడిగిన రాజు, బ్రాహ్మణులు ఎలా చెప్పారు? ఏ వ్రత ఫలితము ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము ఆచరించి పాపమును నశించి చక్రవర్తిత్వము పొందును. ఈ వ్రత ఆచరించుమని రాజుకు చెప్పినారు. రథసప్తమి వ్రతకర్త యధీష్ఠుడు కృష్ణుని అడిగాను, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానాలను ఆలోచించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నువ్వు చెప్పి ఉంటివి. ఇట్లు ఎవరికైనా ప్రాప్తించిందా అని శ్రీకృష్ణ పరమాత్మని అడగడం జరిగింది. కాంబోజా దేశమున యశోవర్తియును చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగములు చేత బాధపడుచున్న వారి అట్టి కర్మ పాపములందు వలన వారికి ఒకానొక బ్రాహ్మణుని శ్రేష్ఠుని అడిగాను. అట్లు అడిగిన రాజుతో, ఓ రాజా, వీరి పూర్వజన్మలో వైశ్య కులమునకు జన్మించి మిక్కిలి లోబులై ఉండిరి. అందుచేత వీరికి రోగములు గురి కావాల్సి వచ్చింది. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమము చూడవలను. ఈ విధంగా నా వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యము చేత పాపములు పోవును, నశించును, ఆరోగ్యవంతులుగా అవుతారు. కానీ వ్యాధితో బాధపడుతున్న వారిని గొనివచ్చి ఈ వ్రతము వైభవము వారికి చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు, అయ్యా, ఆ వ్రతం ఎట్లా చేయవలనో దాని విధి విధానము తెలుపుడని ప్రార్థించను. అందుకల బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించునో ఆ వ్రతమే రథసప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించబడినదగినది. అంటే అన్ని వర్గాల వారు ఆచరించవలసిన వ్రతం. చక్రవర్తి గలుగును. అయితే ఈ వ్రత ప్రభావం సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. చక్రవర్తిత్వం అంటే రాజు. ఆ వ్రత విధానము తెలుపుచున్న అని శ్రద్ధగా విను అని చెప్పని ఆ బ్రాహ్మణులు రాజుకు చెప్పడం సాగించారు. ఏమిటి ఈ కథ అంటే, మాఘమాసములందరి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి దినమున గృహస్థు ఈ వ్రతము ఆచరించి తలింపవలెను. పవిత్ర జలములు గల నదులలో కానీ చెరువులో కానీ నూతి యందు కానీ తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానం ఆచరించవలెను. అంటే అభ్యంగ స్నానము. ఇలవేల్పులు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటుపిమ్మట సూర్య దేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపము, అక్షితలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను. పిదప స్వగృహమున వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారాంగులు విప్రులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహమునకు నియమమును ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడైన భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతము నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించవచ్చును. తన చేతిలో గల జలమును నీటితో విడవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమునకు నేలపైన రాత్రి శయనించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యము లాలించి శుచి అయిన ఉండవలను. ఈ దివ్యమైన సూర్యార్థాన్ని
దివ్యమాలిక లోక్తను చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలను మణులతో అలంకరించవలెను. బంగారుతో గాని వెండితో గాని గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానములను ఆచరించి నిర్వర్తించుకోవలను. వరదబోతులను పాషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులను సౌర సూక్త పారాయణ చేయుచుండగా నిజ గృహమును చేరవలెను. అంటే ఎంత నియమం పెట్టారో చూడండి. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకముతో వస్తు మండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పాలతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలెను. అగరు ధూపములు లుంచవలెను. రథ మధ్యముననున్న సూర్యుని సర్వసంపూర్ణంగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోబి అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సును అంగీకరించినచో వ్రతము వైఫల్యమగును. దాని వలన మనస్సు నిఖిలత్వమును పొందును. పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్యభగవానుని పుష్ప ధూప గంధ వస్త్రాలు అలంకరణలు భూషణాలను నానావిధ భక్ష్యాదాలు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకుని స్తోత్రం చేయవలెను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్యమర్థాండ, గ్రహాధిప, అపార నిధి, జగద్రాక్షక, భూతభవాన, భూతేశ, భాస్కర, అర్థత్రాణ, పారాయణహర, అంచిత్య, విశ్వసంచార, హే విష్ణు, అతిభయేతేశ, అధిమధ్యస్థ, భాస్కర, ఓ జగత్పతే, భక్తి లేకున్నను శ్రీ క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చకుని నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను. ధనహీనుడైనను నేను విధ ప్రకారం అన్ని కార్యములు చేయవలెను. రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలను, ఏదైనా జిల్లెడు ప్రతిమలతో సూర్యభగవానుని శక్తి కొలది పూర్వముగా చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, పుణ్యకథలతో వినిపించవలెను. పిమ్మట రథయాత్ర బయలుదేరి సూర్య మనస్సున ధ్యానమును ఉంచి అర్ధమిళిత నేత్రుడై చూడవలెను. ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్నభూషణములతో, ధాన్యాదులతో, వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభిస్తుంది అని బ్రహ్మవీధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము చేయవలెను. ఈ రథము తమ పురోహితులైన గురుదేవులకు రక్త వస్త్ర యుగలంతో సమర్పించవలెను. ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును. కాన సర్వయత్నములు చేత రథసప్తమి వ్రతము ఆచరించవలెను. దాని వలన భాస్కర అనుగ్రహం కలిగి మహాతేజాలు బల పరక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంఠముగా చేసుకొందురు. ఈ రథసప్తమి వ్రతం చేసినచో పుత్ర పౌత్రాదులను ఒడిసి చివరిగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పం వరకు చక్రవర్తిని పదవి అనుభవించును. కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ విధముగా అద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠును ఉపదేశించిన తీరిగా ఆచరించి సమస్త సౌఖ్యములు అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వం పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధముగా
బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో గూడుకొని శ్రేష్ఠ రథమును మాఘమాసము సప్తమి రోజున ఎవరు దానం చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందుతారు. ఇది రథసప్తమి యొక్క వ్రతకథ. అయితే మనము ఈ రథసప్తమి రోజున ఇప్పుడు వచ్చే మాఘమాసంలో 14 జయ శ్రీమన్నారాయణ 16 తారీఖు నాడు మనకి ఈ రథసప్తమి వస్తున్నది. అయితే ఈ రథసప్తమి రోజు ఇప్పుడు మనము ఇంతకుముందు తెలుసుకున్న వ్రత కథ ఉంది కదా, అందులో చేసే విధంగా అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే మనము ఎలా చేయాలి, ఇది ఆచరించాలని చెప్పని ఇప్పుడు నేను చెప్తా అని చెప్పని మీకు ముందు వీడియో ముందు చెప్పాను. ఇప్పుడుగా మీకు వివరిస్తాను. మీరు ఉదయం లేచిన తర్వాత ఆ రోజు రథసప్తమి రోజు 5 గంటలకు లేవండి. అంటే ప్రాతకాలం 4:30 మధ్య లేస్తే చాలా బాగుంటుంది. 4:30కు లేచి మీరు కాలకృత్యాలు తీసుకొని స్నానాలు చేసి ఆచరించి మీ ఇల్లును శుభ్రంగా కడుక్కున్న తర్వాత మీ పూజ మందిరమును పూలతో అలంకరించుకొని సూర్య భగవానుని మీకు శక్తి కొలది అంటే డబ్బు ఎంత ఉందా అని చెప్పని బంగారంతో కానీ రాగితోటి కానీ వెండి పాత్రతోటి కానీ ఆ పత్రాలతోటి కానీ ఆ సూర్య భగవాను యొక్క ప్రతిమను చేయించుకొని అక్కడ మన పూజా మందిరంలో పెట్టుకొని, లేదు మాకు డబ్బు లేదు అని చెప్పని మీరు అంటున్నారు కాబట్టి ఆ డబ్బు అందరూ ఉన్న వాళ్ళే ఉండరండి, లేని వాళ్ళు కూడా ఉంటారు. నా వీడియో ఎంతమంది చూస్తారో. అయితే ప్రతిమ తెచ్చుకోండి, స్వామివారిది ప్రతిమ అది ఏది ఫోటో ఉంటే పెట్టుకొని అక్కడ ఆ యొక్క పీఠం పెట్టుకొని ఫోటో పెట్టుకొని అక్కడ ఎర్రటి బట్ట కింద పరుచుకొని ఇన్ని అక్కడ దాని ఉన్న కొన్ని బియ్యం పోసుకొని దాని కలశం పెట్టుకొని కలశంను అలంకరించుకొని చేసుకున్న తర్వాత మీ యొక్క ఇంటి ఇంతకుముందు ముగ్గులు అవి వేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన సూర్య భగవాని మంత్రం చదువుకొని ఓం అది మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు అలా చేయండి. అది చేసిన తర్వాత మీకు ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకోండి. ఇంట్లో ఆ రోజు మన సూర్య భగవాను యొక్క నామము 108 సార్లు చేయండి. ఎలా అని చెప్పనంటే ఇప్పుడు మనకు ఇప్పుడు మీకు ఇలా బుక్లెట్ నేను కింద వీడియోలో ఇస్తాను, అది చూడండి. లేదు అని చెప్పానంటే మీరు ఇట్లా నా వీడియో ఇంకో వీడియో కూడా మీకు పెడతాను, అది కూడా చూడండి. చూసుకొని స్వామివారు మొక్కండి. తర్వాత ఇంకా నేను ఇంతకుముందు చెప్పినట్టు 7 వ్యాధులు 7 పాపాలు అటు 7 తరాలు అని చెప్పిన కదా, అది ముందు నేను స్నానం ఎలా ఆచరించాలని చెప్పిన కదా. అయితే దీంట్లో ఎట్లా అని చెప్పంటే నది స్నానం చేయాలి, లేదంటే సముద్రపు స్నానం. అవన్నీ మనకి ఇక్కడ లేవు. నది స్నానం అంటే మన ఊరు బయట ఉన్న చెరువు కానీ అలాంటి చెరువులో కానీ చేయొచ్చు. కానీ అలాంటి ఇప్పుడు వీలు కాకపోతే ఇది మనకిప్పుడు ఉన్న బోరు బావి నుండో మన బావి నుండో తీసుకున్న నీరు ఉంటుంది కదా, ఆ నీరుని 7 జిల్లేడాకులు తీసుకొచ్చుకోండి. మీరు 7 జిల్లేడాకులు వ్రతకథలో కూడా వచ్చింది. జిల్లేడాకులను మన తలపైన పెట్టుకొని స్నానం ఇట్లా ఆచరించి స్నానం ఇట్లా మన ఒక చెంబుతోటి తీసుకొని పోసుకున్న తర్వాత అది ఆ స్నానం అయిపోతుంది. ఆ స్నానం చేసినాక ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఇది ఇల్లు శుభ్రత చేసుకొని అన్నీ చేసుకొని పూజా మందిరం అలంకరించుకొని అన్నీ చేసుకున్న తర్వాత స్వామివారి దగ్గర కూర్చొని అది మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో, లేదంటే ఇవి చేయించుకుంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇది స్వామివారి ప్రతిమ చేయించుకొని 7 గుర్రాలు ఇవన్నీ చేయించుకొని అట్లా పెట్టుకొని చేయించుకుంటే మంచిది. చేయించుకోకపోతే చేయండి. ఒక్క మంత్రం దాన్ని ఓం సూర్యనారాయణ నమః, ఓం సూర్యనారాయణ నమః, ఓం సూర్యనారాయణ నమః. అది నారాయణ స్వరూపుడు కాబట్టి ఓం సూర్యనారాయణ నమః, ఓం భాస్కరాయ నమః అలా కూడా మీరు చదువుకోవచ్చు. ఒక సూర్యనారాయణ నమః అని చెప్పని అది 108 సార్లు, కుదిరితే 1000 సార్లు చేయండి. కుదిరితే 16 మాలలు అంటే తులసి మాలతోటి చేసుకుంటూ ఇది చేయొచ్చు. అది అట్లా చేసుకున్నట్టయితే మీకు ఎన్నో రేట్ల పుణ్య ఫలితం అనేది జరుగుతుంది. మీకున్న మొండి వ్యాధులు ఏమైతే ఉన్నదో అది తగ్గుముఖం బట్టి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నా, మీరు ప్రేమతోటి ఆర్తితోటి చేయండి. నాకు పలానా వ్యాధి ఉంది. ఇప్పుడు మనం ఎన్నో హాస్పిటల్ తిరుగుతాము, ఏది దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. ఏమిటంటే సోరియాసిస్ కానీ, క్యాన్సర్ కానీ, తర్వాత లెప్రసీ కానీ, తర్వాత అస్తమా కానీ, తర్వాత టీబీ కానీ,
ఇక కొన్ని ఇంకా చెప్తూ పోతా ఉంటే చాలా వ్యాధులు అనేటివి ఉంటాయి. వాటి రోగాలతో బాధపడుతున్నాం కాబట్టి ఈ వ్యాధులను తగ్గించే ఈ వ్రతము రథ సప్తమి అని చెప్పండి. నేనేంటూ అన్నారు మనం వ్రత కథలో ఉన్నట్టంత చేసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, చాలా డబ్బులు ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి మీకు పేదవాళ్ళు అయితే ఈ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఫోటో పెట్టుకొని ఇట్లా చేయండి. చేస్తే అది యొక్క జిల్లేడాకులను పెట్టుకొని ఇంకా మీకు గంగా నది దగ్గర ఉంటే అంటే గోదావరి, నేను తెలంగాణ ప్రాంతంలో ఉండి నేను మీతో మాట్లాడుతున్నాను. నా వీడియో ఎవరైతే వింటారో మీకు దగ్గరలో ఉన్న నది స్నానం అని అట్లా చేస్తే ఇంకా సంతోషం. కానీ అలా చేయకపోతే మీ ఇంటికాడనే బావిలో ఉన్న 7 ఆకులు పెట్టుకొని సూర్యభగవానుని నమస్కరించి మనసులో తలుసుకొని ఆ స్నానం చేసి వచ్చేసి మీరు ఆ దేవునికి ఇక ధూపం దీపం నైవేద్యం, ఈ నైవేద్యం మీకు ఏది ఉంటే అది, మీకు తోచింది ఏది ఉంటుంది ధూపం దీపం దాంతో సమర్పించి ఆ పూజ చేసుకొని ఒక 108 సార్లు అన్నా ఒక దాన్ని 3 సార్లు 4 సార్లు అట్లా చేసి ఓం సూర్యనారాయణ నమః అని చెప్పి అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు 100% అనేది వ్రతం ఫలిస్తుంది. మీ ఇంట్లో మంచి సుఖశాంతులతోటి భోగభాగ్యాలతోటి అనుభవిస్తారు. వ్యాధులన్నీ పోయి మంచి ఆరోగ్యవంతులు అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. సర్వే